ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో మనం లాస్ట్ వీడియోస్లో అహ్మద్ పంత్ గారి అల్లుడైన యశ్వంత్ జనార్దన్ గల్వాంకర్ గారి కోసం, ఆ తర్వాత వీడియోలో డాక్టర్ పిల్లే గారి కోసం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు ఈ వీడియోలో బాబా గారి విగ్రహాన్ని తయారు చేసిన తాలిం గారి కోసం తెలుసుకుందాం. షిరిడి సమాధి మందిరం అనగానే మనందరికీ కూడా జీవకళ ఉట్టిపడే సాయిబాబా విగ్రహం మన కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉంటుంది. సమాధి మందిరంలోకి వెళ్ళగానే ఆ వేదిక మీద ఉన్న సాయిబాబా విగ్రహం మనందరినీ పలకరిస్తున్నట్లు, బాబా తన దివ్య చరణాల చెంతకు చేర్చుకున్నట్లు మనకు మంచి అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఆ జీవకళ ఉట్టిపడే ఆ సాయిబాబా విగ్రహంలోని మనందరినీ కట్టిపడేసేది బాబాగారి కళ్ళు. ఆ కళ్ళు ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో తన ఒడిలోకి ఆహ్వానిస్తున్నట్లు ఉంటాయి. సాయిబాబా మహాసమాధి తర్వాత 1954 వరకు కూడా సమాధి మందిరంలో బాబాగారి సమాధి పక్కన బాబాగారి ఫోటో మాత్రమే ఉండేది. 1950 తర్వాత షిరిడీకి భక్తుల సంఖ్య పెరగడంతో షిరిడీ సంస్థానం వారు సమాధి వేదిక పైన ఒక మూర్తిని, విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అని అనుకుంటారు. బాబా లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి. బాబాకు తన పని ఎప్పుడు, ఎవరి చేత ఎలా చేయించుకోవాలో బాబాకు మాత్రమే తెలుసు. ఆ కార్యాన్ని పూర్తి చేయడానికి ప్రత్యేకంగా బాబా ఒక వ్యక్తిని ఆయనే ఎంచుకున్నారు. ఆ పాలరాతి విగ్రహాన్ని చెక్కడానికి బాబా బాలాజీ వసంతరావు తాలిం అనే వ్యక్తిని ఎంచుకున్నారు. అంతేకాకుండా ఆ పాలరాతి విగ్రహాన్ని చెక్కడానికి ఆ పాలరాతిని కూడా బాబాయే సమకూర్చుకున్నారు. బాలాజీ వసంత్ తాలిం మొదట హైదరాబాదుకు చెందినవాడు. ఎందుకంటే అతని తండ్రి హైదరాబాద్ నిజాం వద్ద భవన కాంట్రాక్టర్గా పనిచేస్తూ ఉన్నారు మరియు అనేక పురస్కారాలను కూడా గెలుచుకున్నారు తాలిం తండ్రి. ఆ తర్వాత తాలిం తండ్రి మరణించిన తర్వాత మొత్తం కుటుంబం బొంబాయికి తరలి వచ్చారు. పాఠశాల విద్య తర్వాత తాలిం శిల్పకళ నేర్చుకోవడానికి బొంబాయిలోని సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లోని చేరారు మరియు ప్రతిష్టాత్మకమైన డాలీ అనే స్కాలర్షిప్ను కూడా పొందారు తాలిం. ఈ స్కాలర్షిప్తో అతను శిల్పకళలోని తన విద్యను పూర్తి చేశారు. 1954 వరకు షిరిడీలో సమాధి మందిరంలో కేవలం బాబా